దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం వచ్చేసి గమనించండి, ఎఫ్ఏఓ గురించి మేము నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది మీకు నేర్పించబోతున్నాను. విత్ రిలేటెడ్ జీకే పార్ట్ విధంగా నేర్పించబోతున్నాను. ఒకసారి గమనించండి, అసలు ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని అర్థం. ఓకేనా? అయితే ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఎందుకంటే ఈయన యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ యొక్క పదవీ కాలం ముగుస్తుండటంతో మళ్ళీ ఎన్నికలకు సిద్ధపడుతున్నారు. అయితే ఆ ఎన్నికలకు భారతీయ ఒక వ్యక్తి పోటీ పడుతున్నాడు. ఆ వ్యక్తి పేరే రమేష్ చంద్ర. ఈయన ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యుడిగా ఉన్నాడు. ప్రజెంట్ భారతదేశంలో నీతి ఆయోగ్ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఎవరంటే రమేష్ చంద్ర. ఈయన ఈ యొక్క ఎఫ్ఏఓకి డైరెక్టర్ జనరల్ గా పోటీ పడుతున్నాడు. అయితే ఇంతకు ముందు ఎవరైనా ఉన్నారా డైరెక్టర్ జనరల్ గా అంటే గమనించాలి, ఎఫ్ఏఓకు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు ఆయన ఎవరంటే బినయ్ రంజన్ సేన్. 1956, 1967 ఒకే ఒక వ్యక్తి. అంతకు మునుపు కానీ 67 తర్వాత ఎవరు కానీ లేరు. మరలా ఒక వ్యక్తి ఎవరంటే రమేష్ చంద్ర, ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యుడు. ఈయన ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కు గమనించాలి డైరెక్టర్ జనరల్ కు పోటీ చేయబోతున్నాడు. అసలు ముందు దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, అసలు ఎఫ్ఏఓ అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1945 సంవత్సరం అక్టోబర్ 16న ఇది ఏర్పాటు చేయబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే రోమ్, ఇటలీ. దీని యొక్క మోటో ఒకసారి గమనించినట్లయితే ఎఫ్ఏఓ ప్రధాన మోటో లెట్ దేర్ బి బ్రెడ్. దీని యొక్క ప్రధాన మోటో. అయితే ఇందులో సభ్య దేశాలు ఒకసారి గమనిస్తే 2018 ఆగస్టు నాటికి సభ్య దేశాల సంఖ్య 197 ఉన్నాయి. అసలు ఈ యొక్క ఎఫ్ఏఓ లక్ష్యం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలిని నిర్మూలించడమే. అక్కడే ఉంది. ఇక్కడ ఎఫ్ఎన్గా ఫుడ్ అంటే ఆకలి కదా, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు ఉన్నారంటే జోస్ గ్రాజియానో డసిల్వా. గమనించండి, జోస్ గ్రాజియానో డసిల్వా అనే వ్యక్తి ప్రస్తుతం ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ యొక్క డైరెక్టర్ జనరల్ పదవి ముగిస్తుండటంతో ప్రజెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన భారతీయ వ్యక్తి ఎవరు పోటీ చేస్తున్నారంటే గమనించాలి, రమేష్ చంద్ర, నీతి ఆయోగ్ ప్రజెంట్ సభ్యుడు. అయితే ఇంకొక గమనించాలి, భారతీయ వ్యక్తి ఎవరైనా ఇంకా ఇంతకు ముందు ఉన్నారంటే గమనించాలి, ఎవరండి బినయ్ రంజన్ సేన్. 56 నుండి 67 వరకు ఈ యొక్క ఎఫ్ఏఓకు డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన ఏకైక భారతీయుడు. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతం రమేష్ చంద్రకు పోటీగా 4 దేశాలు వచ్చాయండి. ఓకేనా? గమనిస్తాం, రమేష్ చంద్రకు పోటీగా 4 దేశాలు గమనించాలి. కేఎఫ్సి అని గుర్తుపెట్టుకోవాలి, కేఎఫ్సి. అయితే ఎలా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం, ఒక కథను అల్లుతున్నాం మనం ఇక్కడ. రమేష్ చంద్రను జార్జి కేఎఫ్సికి తీసుకెళ్లాడంట. అంటే ఏదో కేఎఫ్సికి తీసుకెళ్లి ఏదో ఒకటి చేసేసి అతన్ని పోటీ నుంచి తప్పించాలని. జార్జి అనగా జార్జియా దేశం, కేఎఫ్సి అనగా కామెరూన్, ఎఫ్ అనగా ఫ్రాన్స్, సి అనగా చైనా. అంటే ఈ విధంగా ముందు దేశాలను గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఒకసారి మనం దేశాల పేర్లతో పాటు వ్యక్తుల పేర్లు. కామెరూన్గా మేడీ మంగుయి, ఫ్రాన్స్ అనగా గేస్రిన్ లనిల్లే, చైనా వచ్చేసి క్యూ డాంగ్యూ, జార్జియా కిర్వా లింజే. ఇవి పేర్లండి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోసారి గమనించండి. రమేష్ చంద్ర గారిని జార్జి అనే వ్యక్తి కేఎఫ్సికి తీసుకెళ్లాడు. కేఎఫ్సికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే ముందు ఫస్ట్ కామెడీ చేశాడు. కామెడీ ఈ కాతో ఈమె ఉంది, ఇక్కడ మే ఉంది. కామెడీ చేశాడు. కామెడీ చేస్తే ఏం చెప్పాడంటే రమేష్ చంద్ర గారు, నీ కామెడీకి నేను పడిపోను, నేను ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్, నీకు ఏదో ఇష్టం అంటే నీకు ఇష్టమైంది నేను ఫ్రాక్ ఇస్తా అని చెప్పాడు. ఫ్రాక్ అంటే లేడీస్ వేసుకుంటారు కదా, ఫ్రాక్ అంటే ఏదో మొత్తానికి ఏదో విధంగా ఫ్రాకే ఇస్తా. ఫ్రాకే అనగా ఎఫ్ అనగా కేఎఫ్సీలో ఎఫ్ అనగా ఫ్రాన్స్ కదా. ఓకేనా? గమనించాలి, కే అనగా క్యాథరిన్ అని గుర్తుపెట్టుకోవాలి. 1-2 సార్లు ముందు పేర్లు చదివి ఉండాలి, మళ్ళీ చెప్తున్నా వెంటనే గుర్తురావడానికి. ఫ్రాకే ఇస్తా. ఈయన ఫ్రాకే ఇస్తే ఈయన చెప్పాడంటే నేను జాకెట్ ఇస్తా అని చెప్పాడు. జాకెట్ ఎందుకంటే ఇక్కడ రిలేటెడ్ గా వచ్చింది కాబట్టి నేను అలా చెప్పడం జరిగింది. ఇక్కడ ఫ్రాకే ఇస్తా అంటే నేను జాకెట్ ఇస్తా. జార్జియా కిర్వా లింజే. ఇక్కడ సి అనగానే మామూలుగానే కేఎఫ్సి అంటేనే రకరకాల చికెన్లు ఉంటాయి. సి అనగానే చైనా. ఇంకా ఫాస్ట్ ఫుడ్ కు చైనా అంటేనే పేరు పెట్టింది ఫాస్ట్ ఫుడ్, అక్కడి నుంచి వచ్చింది దాదాపు. ఓకేనా? కాబట్టి సి అనగా చైనా వాడు ఏం చెప్పాడంటే మీరు క్యూలో ఉండాల్సిన అవసరం లేదు, నేను రకరకాలుగా నీకు చికెన్ అనగా సి చైనా.
నేను వండి పెడతా, మీరు పోటీ నుంచి తప్పుకోమంటే ఏం చెప్పాడంటే, రమేష్ చంద్ర నేను పోటీ నుంచి తప్పుకోను అని చెప్పాడు. ఓకేనా. మొత్తానికి రమేష్ చంద్రకు పోటీగా 4 దేశాలు, ఆ 4 దేశాలు జార్జీ రమేష్ చంద్రను కేఎఫ్సీకి తీసుకెళ్లాడు. ఫస్ట్ కామెడీ చేశాడు. ఫ్రాన్స్ వాళ్ళు ఫ్రాకిస్తాన్ చెప్పారు, జార్జియా వాళ్ళు జాగటిస్తాన్ చెప్పారు, సి అనగా చికెన్ ఇస్తాన్ చెప్పారు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అయితే ఎన్నిక కావడానికి సభ్య దేశాలు ఎంత మెజార్టీ, మామూలుగా సభ్య దేశాలు 197, ఎంత మెజార్టీ కావాలంటే సాధారణ మెజార్టీ అనగా 1/3 మెజార్టీ ఉంటే వాళ్ళు డైరెక్టర్ జనరల్ పదవికి అర్హులవుతారు, వాళ్ళు ఎన్నిక అవుతారు. ఇక్కడ మనం కొన్ని గుర్తు పెట్టుకుందాం, గమనించండి. ఇక్కడ ప్రధాన కార్యాలయం ఎట్లా గుర్తు పెట్టుకోవాలి, రోమ్ ఇటలీ ఉంది. ఓకేనా. ఏదైనా ఎఫ్ అనగా ఫుడ్ కదా, ఫుడ్ ఎక్కడ ఉంటుందండి, ముందు ఇంట్లో ఉంటుంది, ఇంట్లో ఎక్కడ, రూమ్లో ఉంటుంది, అంతే కదా. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంట్లో ఒక రూమ్లో ఉంటుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ 197 అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, 197 200కి 3 తక్కువ. ఏమండి, 200కి 3 తక్కువ అంటే 3 పూట్ల ఫుడ్ పెడితే ఆకలి తీరుతుంది. 3 పూట్ల ఫుడ్ పెడితే అంటే ఎఫ్ఏఓ యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఆకలిని నిర్మూలించడం ప్రపంచవ్యాప్తంగా. అది 3 పూట్ల తిండి పెడితే ఆకలి నిర్మించబడుతుంది. 3 పూట్లను తీసేస్తే ఎంత ఉంటుంది, 197 ఉంటుంది. ఈ విధంగా అంటే ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది మనం. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఓకే, ఒక చిన్న టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. జీకే అండ్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్తో కూడా చెప్పడం జరిగింది. ప్రియమైన అభ్యర్థులందరికీ మన ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. స్క్రీన్ పైన అది వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా నేను వాట్సాప్ను సేకరిస్తున్నాను. ఎందుకంటే మీ జిల్లాకు సంబంధించి ఏవైనా భవిష్యత్తులో కార్యాచరణలు ఏమైనా చేయాలనుకున్నా, అదేవిధంగా బుక్ ఏదైనా రిలీజ్ చేయాలనుకున్నా, మీ జిల్లాలో క్లాస్ పెట్టాలనుకున్నా కూడా మా యొక్క పాత వీడియోలు, కొత్త వీడియోలు ప్లస్ అప్డేట్ న్యూస్ పేపర్స్ కానీ ఏవైనా కూడా రావాలంటే మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్కి చేసిన, లేకపోతే టెలిగ్రామ్కి లింక్ పైన కూడా మీరు మాతో టచ్లో ఉంటారని కోరుకుంటూ నమస్తే.